తెలంగాణలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రైతులు పంట అమ్మడానికి పోతే తేమ పేరిట అధికారులు కొర్రీలు పెడుతున్నారని ఆరోపించారు. 20% పైగా తేమ ఉన్న పంటను కూడా పూర్తి మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక చనాక కొరాటా బ్యారేజీ ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. పరిస్థితుల రీత్యా 20 నుంచి 25% తేమ శాతం అలౌ చేయాలి కాటన్ లో అనేటటువంటి విషయాన్ని నేను తప్పకుండా పరిశీలి చేస్తానని ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న పత్తి రైతులందరికీ కూడా జాగృతి తరఫున మీకు మాట ఇస్తా ఉన్నాం. అదేవిధంగా చెనాక కొరాటా, కుప్టి ఈ రెండు పేర్లు ఒక 40 ఏళ్లకెళ్ళి ఇంటున్నాం తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి ఉంది. చెనాక కొరాటా అయితే అది ఒక గమ్మత్ కథ. 300 కోట్లతో స్టార్ట్ అయింది, 600 అయింది, 900 అయింది, 2000 కోట్లు అయింది. ఈ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగిందో ఏమైందన్నది అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. నేను ఏం కాదని అంటలేను. ఎందుకు పెరిగిందో ఏందన్నది మరి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి. పైసలు పెరిగిందో ఓకే, అవినీతి అయిందో ఇవన్నీ మర్చిపోదాం అనుకున్నా కూడా పనిలో కూడా కనీసం మన గ్రామాన్ని రక్షించాలనేటటువంటి శ్రద్ధ ఇక్కడ ప్రజాప్రతినిధులకు లేకపోవడం దారుణం. ఆ విషయాలైతే పైన ఉన్నోళ్ళు చూడరు కదా, కింద ఇక్కడ ఉన్నోళ్ళే చూసుకోవాలి, కాంట్రాక్టర్లు పట్టుకోవాలి, ప్రయారిటీ కింద చేయించుకోవాలి. ఆ శ్రద్ధ లేకపోవడం దారుణం. ఇప్పుడు ఉండేటటువంటి ప్రజాప్రతినిధుల్ని నేను చెనాక కొరాటా ప్రాజెక్ట్ ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా.